ఏది ధర్మం ఏది అధర్మం అనే దానికి శాస్త్రాల్లో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే, మన కర్తవ్యం మనం అనే ధర్మాన్ని ఉద్దేశించి అయితే అప్పుడు వంచన చేసినా కూడా అది ధర్మమే అవుతుంది. వంచన ఉద్దేశం ధర్మం అయితే అది అధర్మం కాదు. అధర్మాన్ని అణచడానికి ఒక్కొక్కసారి వంచన కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శ్రీరామచంద్రుడు వాళ్ళని చంపడానికి చెట్టు వెనుకొని చంపాడు, అదే అధర్మం కింద రాదు. అలాగే భీష్ముడిని తన యొక్క అధర్మానికి ఆయన ప్రతినిధిగా నిలిచినప్పుడు అతని యుద్ధంలో ఉంచి నివారించడానికి శిఖండిని అతని ముందు నిలపడం అధర్మం కాకపోయింది. అలాగే ద్రోణాచార్యుని కూడా అతని యొక్క అధర్మానికి నిలిచాడు కాబట్టి అతని అశ్వత్థామథ అని ధర్మరాజు చెప్పించడం కూడా అధర్మం కాకుండా ధర్మమే అవుతుంది. ధర్మాన్ని నిలబెట్టడానికి